ఇలాంటి మరెన్నో వీడియోలు ఈరోజు చూడడానికి ఈ లైక్, వీడియోలో షేర్, 2026 సంవత్సరంలో సబ్స్క్రైబ్ అండ్ చైత్రమాసంలో కామెంట్. అమావాస్య తిథి ఎప్పుడు వచ్చింది? చైత్ర అమావాస్య విశిష్టత ఏమిటి? ఈ అమావాస్య రోజున ఏ ఏ దానాలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయం ప్రకారము అమావాస్య చీకటికి ప్రతీకగా నిలుస్తుంది మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణకు, పితృ సాంప్రదాయాలకు ఒక శక్తివంతమైన సమయాన్ని సూచిస్తుంది. కొన్ని సాంప్రదాయాలు అమావాస్యను కొత్త ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించడానికి ఒక ఆదర్శవంతమైన సమయంగా భావిస్తాయి. ఎందుకంటే చీకటితో కూడిన చంద్రుడు లేని రాత్రి పునరుద్ధరణకు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున చేసే మంచి పనులు, దాన ధర్మాలు లేదా విరాళాలు ఆధ్యాత్మిక పుణ్యాన్ని రెట్టింపు చేస్తాయని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాల్లో విత్తనాలు నాటడానికి మరియు వ్యవసాయ కర్మకాండాలు నిర్వహించడానికి కూడా అమావాస్యను శుభప్రదమైనదిగా భావిస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య బలమైన అంతర్దృష్టి మరియు ఉపచేతన చైతన్యతో ముడిపడి ఉంటుంది. కొన్ని వర్గాలు ఈ పవిత్రమైన రోజున రాత్రంతా జాగరణలు పాటిస్తారు లేదా శివపూజ చేస్తారు. ఈ ఆచారాలు ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తాయి. చైతన్యము, భక్తి మరియు ఆధ్యాత్మిక ఏకాగ్రతకు ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ చైత్రమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. 2026 సంవత్సరంలో కొన్ని శుభయోగాలతో కలిసి వస్తుంది. ఈ రోజున చేసే స్నాన దాన ధర్మాలు 10 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. 2026 సంవత్సరంలో చైత్ర అమావాస్య తిథి ప్రారంభము 16వ తేదీ ఏప్రిల్ 2026 గురువారము రాత్రి 8:11 ప్రారంభమై 17వ తేదీ ఏప్రిల్ 2026 శుక్రవారము సాయంత్రము 5:21 అమావాస్య తిథి ముగుస్తుంది. 2026 సంవత్సరంలో ఈ రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. 17వ రోజున రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఈ యోగంలో ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం. దీనితో పాటు ఉదయం 6:29 నుండి మధ్యాహ్నం 12:02 వరకు అమృత సిద్ధి యోగం కూడా ఉంటుంది. ఈ రెండు యోగాల కలయిక వల్ల పితృతర్పణాలు ఇచ్చేవారికి, దాన ధర్మాలు చేసేవారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. జాతకంలో పితృదోషం ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు. సంతాన సమస్యలు లేదా అనారోగ్యం వెంటాడుతుంటాయి. వీటి నివారణకు అమావాస్య ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులో స్నానం చేయడం ఉత్తమం. నదులకు వెళ్ళే అవకాశం లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. నువ్వులు కలిపిన నీటిని పితృదేవతలకు అర్పిస్తూ వారిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు తృప్తి చెంది వారసులకు సుఖశాంతులను ప్రసాదిస్తారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. హిందూ ధర్మంలో రావి చెట్టును దేవతా స్వరూపంగా భావిస్తారు. అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయడం వల్ల పితృదోష తీవ్రత తగ్గుతుంది. చైత్ర అమావాస్య మహాదానం గురించి తెలుసుకుందాము. చైత్రమాసంలో ఎండలు ముదిరే కాలం, అందుకే ఈ సమయంలో చేసే దానాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నం అవుతాడని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున పేదలకు చల్లని నీరు నింపిన కుండలు లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, సత్తుపిండి, గొడుగులు లేదా కాలానుగుణంగా దొరికే పుచ్చకాయలు వంటి పండ్లను దానం చేయాలి. జీవహింస చేయకుండా మూగ జీవులకు ఆహారం అందించడం వల్ల కర్మదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున పిండి ఉండలు చేసి చేపలకు వేయడము లేదా చీమలకు పంచదార కలిపిన పిండిని చల్లడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రోజున మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ విష్ణుమూర్తిని ఆరాధించడం ఆచారంగా వస్తుంది. చైత్ర అమావాస్య ఋతుమార్పులకు సంబంధించింది మరియు భక్తులు
తమ పూర్వీకులను గౌరవించడానికి పితృతర్పణం చేసి ఉపవాసం పాటిస్తారు.